ఫిబ్రవరి 15, 2026న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన తొలి టీ20 ఇంటర్నేషనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో మొదలైన మల్టీ ఫార్మాట్ సిరీస్ను ఘన విజయంతో ప్రారంభించింది. డక్వర్త్, లూయిస్, స్టెర్న్, డిఎల్ఎస్ పద్ధతి ద్వారా 21 పరుగుల తేడాతో ఈ విజయం ఖరారైంది. వర్షం కారణంగా ప్రభావితమైన ఈ మ్యాచ్లో వాతావరణం అడ్డం పడకముందే భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. ఈ గెలుపు భారత్కు మానసికంగా మంచి ఊపునిచ్చింది. ఈ సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రారంభంలోనే ఇలాంటి గెలుపు ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఈ మ్యాచ్ వారికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సీనియర్ ప్లేయర్ అలిస్సా హీలీ రిటైర్మెంట్ తర్వాత సోఫీ మోలినెక్స్ తొలిసారిగా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. భారత్ అద్భుత ప్రదర్శన, ముఖ్యంగా బౌలింగ్లో వాళ్ల విజయం సాధించడానికి బలమైన పునాది వేసింది. దీంతో ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్లకు వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల మ్యాచ్ను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో డిఎల్ఎస్ పద్ధతిని అమలు చేశారు. వర్షం ఆగే సమయానికి భారత్ పటిష్టమైన స్థితిలో ఉండడంతో ఆ ఆధిక్యం ఆధారంగానే విజయం ఖరారైంది. ఈ ఫలితం ఈ రెండు క్రికెట్ దిగ్గజాల మధ్య పోటీని మరింత పెంచింది. సిరీస్ వివిధ ఫార్మాట్లలో ముందుకు సాగే కొద్దీ ఇంకా ఉత్కంఠభరితమైన మ్యాచ్లను చూడబోతున్నామని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్లు కేవలం 18 ఓవర్లలోనే 133 పరుగులకి ఆలౌట్ అయ్యారు. టీమిండియా బౌలింగ్ పదునుని ఈ ప్రదర్శన స్పష్టంగా చాటిచెప్పింది. పేసర్ అరుంధతి రెడ్డి దుమ్ము రేపింది. కేవలం 22 పరుగులకి ఏకంగా 4 వికెట్లు తీసి తన కెరీర్లోని అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేయడమే కాకుండా ఆస్ట్రేలియా మిడిలార్డర్ని కకావికలం చేసింది. రెడ్డి అద్భుతమైన బౌలింగ్ స్పెల్కి ఇతర భారత బౌలర్లు కూడా తోడ ఇన్నింగ్స్ మొత్తం ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ పోయారు. జార్జియా వేర్హామ్ 19 బంతుల్లో 30, ఫోబ్ లిచ్ఫీల్డ్ 19 బంతుల్లో 26, ఎలిస్ పెర్రీ 11 బంతుల్లో వేగంగా 20 లాంటి ఆస్ట్రేలియా బ్యాటర్ల నుంచి కొంత ప్రతిఘటన వచ్చినా జట్టు పెద్ద భాగస్వామ్యాలు నిర్మించడంలో మాత్రం ఇబ్బంది పడింది. బెత్ మూనీని అవుట్ చేసిన రేణుకా సింగ్ ఠాకూర్, జార్జియా వోల్ను పెవిలియన్ పంపిన క్రాంతి గౌడ్ ఆరంభంలోనే వికెట్లు తీసి ఆస్ట్రేలియాని ఒత్తిడిలోకి నెట్టారు. ఒత్తిడిలో దూకుడు షాట్లకు పోయి వరుసగా వికెట్లు పడుతూ పోవడంతో ఆస్ట్రేలియా ఒక మంచి స్కోరు చేయలేకపోయింది. బలమైన బ్యాటర్లున్న ఆస్ట్రేలియా లైనప్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయింది. దాంతో వర్షం అడ్డుపడే అవకాశం ఉన్న ఈ మ్యాచ్లో తమ బౌలర్లకు పెద్ద లక్ష్యాన్ని ఇవ్వలేకపోయింది. ఆస్ట్రేలియా చేసిన 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ డిఎల్ఎస్ పర్ స్కోరు కంటే ముందే దూసుకుపోయే స్పష్టమైన వ్యూహంతో చేజింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా వర్మ 11 బంతుల్లోనే 21 పరుగులు బాదిన తర్వాత సోఫీ మోలినియక్స్ బౌలింగ్లో జార్జియా వేర్హామ్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మోలినియక్స్ ఖాతాలో చేరిన తొలి వికెట్ ఇది. వర్మ అవుట్ అయినా భారత్ పరుగుల వేగాన్ని అస్సలు తగ్గించలేదు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 17 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్గా ఉండగా జెమిమా రోడ్రిగ్స్ 5 పరుగులతో క్రీజులో ఉంది. చివరికి వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 5.1 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఈ దశలో డిఎల్ఎస్ పర్ స్కోరు 29 పరుగులతో పోలిస్తే భారత్ చాలా ముందుంది. అంటే 21 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. ఇదే భారత్ విజయాన్ని ఖాయం చేసింది. ఆరంభ ఓవర్లలో సాధించిన ఈ వేగవంతమైన పరుగులే కీలకంగా మారాయి. వాతావరణ అంతరాయాలు రావచ్చని ముందుగానే అంచనా వేసి భారత్ ఆడిన వ్యూహాత్మక ఆటను ఇది స్పష్టం చేస్తోంది. మోలినియక్స్ ఆరంభంలో తీసిన ఆ వికెట్ ఆస్ట్రేలియాకు కాస్త ఆశను కల్పించినా భారత్ యొక్క లెక్కగట్టిన దూకుడు వల్ల మ్యాచ్ అకాలంగా ముగిసే సమయానికి విజయం వారి వైపే ఉండేలా చూసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్కి ఓ ప్రత్యేకత ఉంది. ఆస్ట్రేలియా మహిళల టీ20 జట్టులో కొత్త నాయకత్వ శకం మొదలైంది అనడానికి ఇదే సంకేతం. చాలా ఏళ్లుగా ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించిన అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె స్థానంలో సోఫీ మోలిన్యూ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. ఇది జట్టులో ఓ పెద్ద మార్పు అనే చెప్పాలి. ఆస్ట్రేలియా క్రికెట్లో అలిస్సా హీలీ ఒక కీలక ప్లేయర్. WACA గ్రౌండ్లో భారత్తో జరగనున్న టెస్ట్ మ్యాచ్తో ఆమె తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది అని తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడూ పైచేయి సాధిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ జట్టులో ఒక తరం మారిపోతోందని ఈ నిర్ణయం చెబుతోంది. మహిళల క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడూ హోరాహోరీగా ఉంటుంది. వరల్డ్ కప్ మ్యాచ్లతో సహా అనేక కీలకమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్లు ఈ రెండు జట్ల మధ్య జరిగాయి. ఇటీవలి కాలంలో భారత్ ప్రదర్శన, ముఖ్యంగా 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్లో వాళ్లు గెలిచిన విజయం ఈ పోటీని మరింత పెంచింది. బలమైన ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీనిచ్చే భారత్ను చేర్చింది. సిడ్నీలో డిఎల్ఎస్ పద్ధతిలో భారత్ సాధించిన ఈ విజయం
ఆస్ట్రేలియాకు ఒక గట్టి హెచ్చరిక అనే చెప్పాలి. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియా చాలా కాలంగా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనే భారత్ పట్టుదలను ఇది స్పష్టం చేస్తోంది. అంతేకాదు, మిగిలిన టూర్కు ఒక మంచి ఆరంభాన్ని కూడా ఇది ఇచ్చింది. ఇక ముందు చూస్తే, ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ ఇంకో 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లతో కొనసాగుతుంది. ఆ తర్వాత కొన్ని వన్డేల సిరీస్, అలాగే ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఉన్నాయి. రెండో టీ20 మ్యాచ్ను 2026 ఫిబ్రవరి 19న కాన్బెర్రాలోని మనుకా ఓవల్లో, మూడో టీ20 మ్యాచ్ను 2026 ఫిబ్రవరి 21న అడిలైడ్ ఓవల్లో ఆస్ట్రేలియా నిర్వహించనుంది. భారత్ తొలి మ్యాచ్లో డీఎల్ఎస్ ద్వారా అద్భుత విజయం సాధించడంతో, సోఫీ మోలినెక్స్ నాయకత్వంలోని కొత్త ఆస్ట్రేలియా జట్టుపై వెంటనే ఒత్తిడి పెరిగింది. వాళ్లు ఇప్పుడు మళ్లీ పుంజుకొని బదులివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అరుంధతీ రెడ్డి చూపిన ప్రదర్శన ఖచ్చితంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని, అలాగే భారత బౌలింగ్ విభాగానికి మరింత బూస్ట్ని ఇస్తుంది. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే, వాళ్ల అనుభవజ్ఞులైన బ్యాటర్లు మంచి ఆరంభాలను మ్యాచ్ గెలిపించే స్కోర్లుగా మార్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ కేవలం కీలకమైన పాయింట్లనే కాదు, రాబోయే ఐసీసీ టోర్నమెంట్లకు ఒక మంచి సన్నాహకంగా కూడా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత ఆటగాళ్ల ప్రదర్శనలను, ముఖ్యంగా కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆటగాళ్లు, అలాగే మోలినెక్స్ లాంటి కొత్త నాయకత్వ పాత్రల్లోకి అడుగుపెడుతున్న వారిని చాలా ఆసక్తిగా గమనిస్తారు. ఎందుకంటే, ఈ ఆసక్తికరమైన క్రికెట్ సమరంలో రెండు జట్లు పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ను సమం చేయాలని చూస్తుండగా, భారత్ తమ విజయ పరంపరను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి, రాబోయే మ్యాచ్లలో మరింత ఉత్కంఠభరితమైన పోరు తప్పదు.